నామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక. దేవుడు తన మహాకృప చొప్పున మనలను ఎంతవరకు కూడా తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచారు. ప్రతి ఉదయకాలమందు కూడా ఆయన కృపావార్తను మనము వినడానికి మనలను ఆయన సన్నిధిలోనికి సజీవంగా తీసుకొని వస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. You all know pretty well that we have been meditating the book of Proverbs for quite a few months. కొన్ని నెలలు తరబడి కొన్ని నెలలుగా మనం సామెతల గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సొలొమోన్ యొక్క ప్రావర్బ్స్లో మనం 12వ అధ్యాయంలో ఉన్నాము. 12వ అధ్యాయం 13వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా ద పవర్ ఆఫ్ ద వర్డ్స్, మాటల యొక్క ప్రభావం, లేదు అంటే మాటలలోని మహత్తు, మన నోటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చాలామంది పరిశీలన చేసుకోకుండానే ఎన్నో సంవత్సరాలు జీవించేస్తూ ఉంటారు. అయితే మన మాటలు ఇతరులను బాధించుచున్నాయా, లేదు అంటే మృదువైనటువంటి మాటలను మాట్లాడుతున్నామా, కృపాసహితంగా మాట్లాడుతున్నామా అనేది పరిశీలన చేసుకోకపోతే దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని, లేదు అంటే దేవుని యొక్క మాటలను మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాము? యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు కనుక ఆయన మాదిరిని మనం పాటించవలసి ఉంటుంది. We have to follow the example that is set by Christ Jesus. ఈ ఉదయకాలమందు మాటలలోని ప్రభావం, లేదంటే మాటలలోని మహత్తును మనం ఈ 13వ వచనం నుంచి 19వ వచనం వరకు ధ్యానం చేయాల్సి ఉంది. Let's see how many verses we can meditate this morning. Depending upon the time, we will try to continue our meditation. Let's pray and ask for the guidance of the Holy Spirit to lead us in the morning meditation. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, మరి ఒక ఉదయకాలము మీ పాదముల చెంత మేము చేరి మీ మాటలను వినడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభువా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని సంఘపు దూతలకు మీరు ప్రకటన గ్రంథంలో రాస్తున్నప్పుడు చెప్పి ఉన్నారు తండ్రి. మాకు వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును మీరే అనుగ్రహించుమని, మేము ఒక చెవితో విని మరొక చెవిలో నుంచి విడిచిపెట్టేసే వారంగా కాకుండా మంచి నేలను పడిన విత్తనం ఏ విధంగా అయితే నూరంతలు ఫలించినదో ఆ విధంగా మీ వాక్యము మా జీవితములలో, మా హృదయములలో ఫలించినట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ మార్నింగ్ మెడిటేషన్కి మరి ఒకసారి ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం తెరవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం ధ్యానం చేయవలసి ఉంది. Let's see verse 13. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపద తప్పించుకొనును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఒక ఫ్రేజ్, వెబ్ ఆఫ్ లైజ్. వెబ్ ఆఫ్ లైజ్ అంటే అబద్ధాల సాలిగూడు అని చెప్పాలి. అబద్ధాల సాలిగూడు. ఇదేంటంటే దేని గురించి మాట్లాడుతుందంటే, మనము మన యొక్క హృదయంలో దేవుని యొక్క బిడ్డలు కానటువంటి వారి యొక్క హృదయం అంతా కూడా ఈ లోక సంబంధమైన వాటితో నింపబడి ఉంటుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని యేసు ప్రభు చెప్పారు కదా. అలాగా ఇది ఒక
కాంప్లికేటెడ్ ట్యాంగిల్ దట్ కమ్స్ విత్ డిజానెస్టీ. దేవునికి మనము మన జీవితములను అప్పగించుకోకుండా ఉన్నట్లయితే యథార్థవంతులంగా జీవించలేము. ఏ విషయంలో కూడా మనకు యథార్థత ఉండదు. ఇటువంటి యథార్థత లేని హృదయం గలవారు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా sooner or later they will come upon his head. తన యొక్క నెత్తి మీదకే తెచ్చుకుంటాడు. Psalm 7:16 చెప్తుంది, his mischief returns upon his own head. His mischief returns upon his own head. అంటే తన తల మీదకే, తన నెత్తి మీదకే తాను చేసినటువంటి మిస్చీఫ్ అంతా వస్తుంది అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. దీనిలో ఉన్న ఎటర్నల్ కాంపోనెంట్ని మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటను మనం చూడవలసి ఉంది. మాథ్యూ చాప్టర్ 12 verses 36 to 37. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివి అని తీర్పు నొందుదువు. అంటే మన మాటలే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాయి, లేదంటే అపరాధిగా తీర్పు తీరుస్తాయి. అందుకే మనము పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి జడ్జ్మెంట్ డేన మనకు తీర్పు తీర్చబడుతుంది. సో పీపుల్ విల్ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ ఎవ్రీ కేర్లెస్ వర్డ్ that is spoken on the day of judgment. అందుకని మన యొక్క పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. మన పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. మన పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీతిమంతుడు ఆపద తప్పించుకుంటాడు. నీతిమంతుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఈ మాట తన యొక్క హృదయంలో ఉంటుంది. ఏంటి? యేసు ప్రభు చెప్పినటువంటిది, యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ ఆల్ ద కేర్లెస్ వర్డ్స్ యూ స్పీక్ అని యేసు ప్రభు చెప్పారు కదా. సో నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఒకనొక రోజున తీర్పులోనికి తీసుకురాబడుతుంది. కనుక వ్యర్థమైన మాటలను, విస్తారమైన మాటలను, దోషపూరితమైన మాటలను నేను మాట్లాడకూడదు అని జ్ఞానం కలిగినటువంటి వాడు, లేదంటే నీతిమంతుడైనటువంటి వాడు తన యొక్క హృదయంలో భయం కలిగి ఉంటాడు. సో ఆపద ఈ లోకంలో ఆపద నుంచి తప్పించుకోగలుగుతాడు. అదేవిధంగా ఆ ఫైనల్ డే ఆర్ ద జడ్జ్మెంట్ డేలో కూడా ఆపద నుంచి తప్పించుకుంటాడు. బట్ ద righteous people, only the wicked will be condemned. The righteous people will not be condemned. అందుకే మనం ఏం చేసినా కూడా కొలస్సీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, చాప్టర్ 3 verses 16 and 17లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుకొనుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటే, సమృద్ధిగా నివసింపనిచ్చినట్టయితే మనము మాట చేత కానీ క్రియ చేత కానీ మరి ఏం చేసినా కూడా సమస్తమును దేవుని పేరట చేస్తాము అని 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఏం చేసినా కూడా, ఏం మాట్లాడినా కూడా అది దేవుని పేరట, సమస్తమును దేవుని పేరట, ఆయన పేరట చేసేవారంగా ఉంటాం. దెన్ వీ విల్ నాట్ బి కండెమ్డ్ లైక్ ద వికెడ్ పీపుల్. సో ఇక్కడ
సామెతల గ్రంథకర్త చెప్తున్నది, నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు, అదే భక్తిహీనుడు ఆపదలో పడిపోతాడు. ఇది అపాయకరమైన ఊరిలో పడిపోతాడు, అపాయకరమైన ఊరిలో పడిపోతాడు. 14వ వచనం, ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలం వానికి వచ్చును. ఎవని క్రియల ఫలం వానికి వచ్చును. ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందుతాడు. గాడ్స్ వర్డ్స్ ఆర్ గుడ్ వర్డ్స్ ఆల్వేస్ ప్రొడ్యూస్ సాటిస్ఫాక్షన్. అందుకే మనం ఏదైనా సరే చేసినప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం మాట్లాడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే థింక్ బిఫోర్ యూ స్పీక్ అని చెప్పి, థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అని చెప్తుంటారు. అంటే ఏదైనా మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకు? మనం మాట్లాడేదాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీరు కొలవబడతారు అని యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. అందుకని మనం ఏం మాట్లాడుతామో ఆ మాటను బట్టే మనకి ప్రతిఫలం వస్తుంది. సో ఇప్పుడు మనం మంచి మాటలను మాట్లాడితే మనకు మంచి జరుగుతుంది. పరిశుద్ధమైన మాటలు మాట్లాడితే మనకు అంతా కూడా మంచిగానే జరుగుతుంది. అలా కాకుండా దుష్ట మాటలు లేదంటే వికిడ్ థింగ్స్ని మనం మాట్లాడుతున్నప్పుడు దాని వలన మనకు ప్రతిఫలము వేరే విధంగా వస్తుంది. సో వెన్ యూ కాస్ట్ యువర్ బ్రెడ్ అపాన్ వాటర్స్, మీరు నీటి మీద మీ యొక్క ఇక్కడ ప్రసంగి గ్రంథంలో సొలొమోనే చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో మీ ఆహారమును లెట్ us see 11 and verse 1, నీ ఆహారం నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని అంటున్నాడు. నీవు నీ ఆహారంను నీళ్ల మీద వేయము అంటే పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. నీవు చేసేటువంటి పనంతా కూడా అది మరలా నీ దగ్గరికే తిరిగి వస్తుంది. నీళ్ళ మీద ఆహారం వేస్తే అదేమవుతుంది? చాలా దినములైన తర్వాత నీకు కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నీవు చేసిన క్రియలకు ప్రతిఫలము చాలా దినములైన తర్వాత నీకు కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. 15వ వచనం, మూఢుని మార్గం వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుని మార్గం వాని దృష్టికి సరి అయినది. So one of the primary hallmarks of a fool in the scripture is summarized in this verse. హీబ్రూలో ఉన్న మాటకు ఒక అర్థం ఏంటంటే ఎవియిల్ అనే మాట, అది ఎవియిల్ అనే మాటకు అర్థం ఏంటంటే కఠినమైనటువంటి, లేదు అంటే తల బెరుసు కలిగిన వారు, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని దేవుడు అంటాడు కదా ఇజ్రాయేలీలను. అలాగా థిక్ హెడెడ్ ఫెలో ఆర్ అ థిక్ హెడెడ్ పర్సన్, హీ ల్యాక్స్ ఇంటెలిజెన్స్. ఎందుకని? హృదయ కాఠిన్యం ఉంటుంది, తల బెరుసు ఉంటుంది, అందుకని జ్ఞానవంతంగా ఆలోచించడు. సరే, జ్ఞానవంతంగా ఆలోచించకపోయాడు అని అనుకుంటే, పోనీలే అనుకుంటే, ఇతరులు ఇచ్చేటువంటి సలహాలను కూడా పాటించేవానిగా ఉంటాడు. సో a fool rejects the counsel that is given by the good people or the righteous people. అందుకే వీరు hardened and thick-headed people lacking intelligence, not only lacking intelligence, but they will neglect or they will refuse to listen to the advice. సలహాలు ఇచ్చేటువంటి వారికి ఏమాత్రమును కూడా నచ్చరు. If we see Romans chapter 1 verses 19 and 20, వీరు they reject the counsel that is given by nature also. ప్రకృతి, ఈ సృష్టి అంతా కూడా
అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది, దేవుని వెంబడించాలి అని చెప్పి. సమస్తమును కూడా అవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటే లెట్స్ సీ verse 19 of Romans chapter 1. దుర్నీతి ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. So the nature reveals the glory of God, the creation of God. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచుచున్నవి కనుక వీరికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేనే లేదు. సో దే థింక్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్, అసలు దేవుడే లేడని చెప్తూ ఉంటారు కదా. అందుకనే మనకు 14వ కీర్తన 1వ వచనంలో ఏమనుకుంటాడు అని అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అందు తలంచుకుంటారు. దేవుడు లేడని వారు అనుకుంటూ ఉంటారు, బుద్ధి లేనటువంటి వారు, ఫూల్స్. సో దే రిజెక్ట్ ద కౌన్సిల్ ఆఫ్ the nature, they reject the counsel of the people, they reject the counsel of everyone. ఎవ్వరి సలహాలను పాటించే విధంగా వారు ఉండరు. అందుకే 14వ అధ్యాయంలో సామెతల గ్రంథకర్తే చెప్తూ ఉన్నాడు 12వ వచనంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. It leads to death. There is a way that seems right to a man. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఇందులో మూఢుని మార్గం వాని దృష్టికి సరి అయినది, వాని దృష్టికి చాలా సరి అయిందిగా కనిపిస్తుంది, అయితే తుదకు అది మరణం నాకు త్రోవ తీస్తుంది. కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరు ఏ కౌన్సిల్ చేసినా, ఆలోచన అంటే కౌన్సిల్, ఎటువంటి కౌన్సిల్నైనా సరే అంగీకరించేవానిగా ఉంటాడు జ్ఞానం కలిగిన వాడు. 16వ వచనం, మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. మూఢుడు కోపపడునది అంటే a fool is always క్విక్ టెంపర్డ్, షార్ట్ టెంపర్డ్ అని చెప్పచ్చు. వీడొక హార్డ్ హెడెడ్ స్టబర్న్ పర్సన్ కదా. ఇటువంటి తలబిరుసు కలిగినటువంటి వారికి చిన్నగా కోపం వచ్చిందంటే దే విల్ లూజ్ దేర్ కంట్రోల్ అండ్ దే షో దేర్ రాత్. వారికి మహా ఉగ్రత వారు చూపిస్తూ ఉంటారు, చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకే fools despise wisdom and instruction అని 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించేటువంటి వారు షార్ట్ టెంపర్డ్గా ఉండకుండా సోబర్ మైండెడ్గా ఎలా ఉంటారు? షార్ట్ టెంపర్డ్గానే ఉంటారు. కానీ దైవ జ్ఞానం కలిగినటువంటి వారు వారి యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా సెల్ఫ్ కంట్రోల్, ఇది ఆత్మఫలము అని మనము గెలేషియన్స్కి రాస్తున్నప్పుడు 5:22లో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నారు కదా, గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5:22లో ఎన్ని ఆత్మఫలములు ఉంటాయి తెలుసా మీకు? 9 ఉంటాయి. 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మఫలం ఏమనగా, ఇందులో చాలా ఉన్నాయి, ఇవన్నీ తర్వాత చదువుకోండి. అయితే ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. పేషెన్స్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా జ్ఞానవంతునికి, లేదు అంటే ఆత్మానుసారంగా జీవించేవానికి ఆత్మఫలము
జీవించేవారు ఆత్మఫలం ఫలించేవారిగా ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. సో when there is something against, మనకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు మనం కంట్రోల్ తప్పిపోకుండా ఉంటాం. దేవుని బిడ్డలైనటువంటి వారు సెల్ఫ్ కంట్రోల్ని తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పేతురు పత్రికలో రాస్తూ అపోస్తలుడు పీటర్ చాప్టర్ 1 verse 22లో చెప్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు? మొదటి పేతురు పత్రిక 2:23 చూద్దాం. 2:23లో 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనతో మాట్లాడుతున్నాడు. 21వ వచనం నుంచి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. హీ వాజ్ రివైల్డ్ బట్ హీ డిడ్ నాట్ రివైల్ ఎనీవన్. బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు తాను దేవునికి అప్పగించుకున్నాడు. మనం అందరం కూడా ఇదే పేతురు పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11 వరకు చదివినట్టయితే, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 7 నుంచి 11 వరకు చదివినట్టయితే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆశీర్వాదమునకు కారకులం అవడానికే మనలను పిలిచారు. కాబట్టి దేవుడు ఆశీర్వాదానికి వారసులనుగా అవడానికి మనల్ని పిలిచినప్పుడు మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అలాగే దూషణకు ప్రతి దూషణ చేయకుండా మనము దీవించే వారంగా ఉండాలి. ఇక్కడ చూద్దాం. లెట్ us see. మీరు 9వ వచనం, మీరు ఆశీర్వాదము నాకు వారసులగుటకు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానం వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది అని అపోస్తలుడు పీటర్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వివేకి నిందను వెల్లడిపరచకుండా ఊరకుండా ఉంటాడు. యేసు ప్రభువు అలాగనే ఆయన ఎక్కడ కూడా ఆయన మీద నింద వేసినప్పటికీ కూడా ఆయన ఊరకుండానే ఉన్నాడు. అదే విషయాన్ని పీటర్ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా. మనం ఆశీర్వాదానికి వారసులం అవడానికి ఆయన పిలిచాడు. అందుకని మనము ఎవరికి కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ అయినా కూడా చేయకూడదు. సో when a man is mean spirited, he will shout against. When a man is mean spirited, కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు they remain calm even when these mean minded people shout at us. We will remain calm. ఎక్కడ కూడా మన సెల్ఫ్ కంట్రోల్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. 17వ వచనం, సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు పలుకును. సత్యవాద ప్రియుడు, ఇక్కడ సత్యం అంటే హీబ్రూలో ఎమున్నా అని అంటారు. అంటే దిస్ ఇంప్లైస్ ఎ పర్సన్స్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ ఈస్ రియల్ అండ్ యాక్చువల్. ఏది న్యాయమైనది, ఏది సరి అయినది అనే దానిని తెలుసుకోవడమే సత్యం. అంటే ఒక సిన్సియర్ ఓపెన్ కన్విక్షన్ ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే దిస్ పర్సన్ సత్యవాద ప్రియుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే హీ బ్రీద్స్ ట్రూత్. అంటే
సత్యమునే తన ప్రాణవాయువుగా కలిగి ఉంటాడు, దానినే ఊపిరిగా పీల్చుకుంటూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో 5:37 చెప్పాడు, మీ మాట అవునన్నది అవునట్టుగాను, కాదన్నది కానట్టుగాను ఉండాలి అని చెప్పాడు. యువర్ ఎస్ మస్ట్ బి ఎస్. సింప్లీ సే ఎస్ ఆర్ నో. ఎనీథింగ్ మోర్ దాన్ దిస్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్ అని చెప్తారు యేసు ప్రభు. అది సాతాను సంబంధమైనటువంటిది. అవునన్నది అవునన్నట్టుగానే చెప్పాలి, కాదన్నది కాదన్నట్టుగానే మనం మాట్లాడాలి. అంటే మొక్కుసూటిగా మనం మాట్లాడాలి, సత్యం మాట్లాడే వారంగా ఉండాలి. అపోస్తలులు ఉన్నారు, జాన్ అండ్ పీటర్. అపోస్తలుడైన యోహాను, పేతురులు దేవుని యొక్క వాక్యాన్ని అనగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు యాక్ట్స్ చాప్టర్ 4లో ప్రధాన యాజకులు వారిని పిలిచి, మీరు యేసు ప్రభువును గురించి ప్రకటించకూడదు అని చెప్పారు. ప్రకటించకూడదు అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, మేము కన్నవాటిని విన్నవాటిని మేము ప్రకటించకుండా ఏ విధంగా ఉంటాము అని అడుగుతారు. లెట్ us see. అప్పుడు వారిని పిలిపించి 18వ వచనంలో, యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అప్పుడు అంటున్నారు 20వ వచనంలో, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. సో we will not speak, we can't but speak of what we have seen and heard. అంటే మీరు చెప్పారు కదా అని చెప్పి ఈ సత్యాన్ని మేము ప్రకటించకుండా ఏ విధంగా ఉంటాము? కానీ మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినట్టయితే ఇదే ప్రధాన యాజకులు వారి దగ్గర మాట్లాడేటువంటి అబద్ధ సాక్షులు ఉన్నారు కదా. 26వ అధ్యాయం చూద్దాం, 59వ వచనంలో. 26:59 మత్తయి సువార్తలో పేతురు ప్రధాన యాజకుని 59వ వచనం, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యమును వెదుకుచుండిరి. అక్కడ అనేకమైన అబద్ధ సాక్షులు వచ్చారు. తుదకు 2 మనుషులు వచ్చి వారు వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పాను అనేది. సో when the apostles were denied, or when they were instructed not to preach the truth, they preached the truth. కానీ అదే ప్రధాన యాజకులైనటువంటి వారు, మహాసభ వారందరూ కూడా యేసు ప్రభువును శిక్షించడానికి అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చారు. ఫాల్స్ టెస్టిమనీ వారు చెప్తూ ఉన్నారు. చూడండి డిఫరెన్స్. అదే దేవుని బిడ్డలైనటువంటి వారికిను ఇహలోక సంబంధమైన వారికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం. 18వ వచనం, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. వర్డ్స్ ఆర్ లైక్ ద పియర్సింగ్ ఆఫ్ ఎ sword. గాసిప్స్, ఇతరులను గూర్చినటువంటి ఏమంటాము లేని వార్తలను పుట్టించడం ఉంటుంది కదా, గాసిపింగ్, స్ప్రెడింగ్ రూమర్స్, తర్వాత అన్డ్యూ క్రిటిసిజం, అనవసరమైనటువంటి విమర్శలు, తర్వాత ఇతరులను శపించడము, మాక్ చేయడము, ఎగతాళి చేయడము, ఫాల్స్ అక్యూజేషన్ చేయడము, ఇవన్నీ కూడా ఇతరుల యొక్క హృదయాలను గాయపరిచేవిగా ఉంటాయి. అందుకే కొలసీయులకు రాస్తూ అపొస్తలుడు పౌలు 4:6 చెప్తూ ఉన్నారు, మీ సంభాషణ ఎలా ఉండాలి అనేది. 4:6 చాప్టర్ 4:6 ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అలా ఉంటుందా మరి?
రుచి కలిగిందిగా ఉంటుందా, రుచి లేనిదిగా ఉంటుందా? కృపాసహితముగా ఉండనీయుడి అని అంటున్నాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలి. జేమ్స్ అంటాడు యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. 3:2 జేమ్స్ చాప్టర్ 3 verse 2లో ఏమంటున్నాడంటే, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. నిజమే కదా, మనందరం కూడా మాటలలో తప్పిపోతున్నాం. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై, మాట యందు తప్పని ఎడల వాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. అంటే మాట సరిగ్గా ఉంటే తన సర్వ శరీరమును కూడా స్వాధీనంలో ఉంచుకునే శక్తి కలిగిన వానిగా ఉంటాడు. గలేషియన్ బిలీవర్స్ వారికి ఒక హ్యాబిట్ వచ్చింది, అది ఒక అలవాటు. ఏంటంటే ఇతరులను గురించి చెడ్డగా మాట్లాడేటువంటి అలవాటు గలేషియన్ బిలీవర్స్కి ఉంది. అందుకే అపోస్తలుడు పౌలు వారికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయితే మీరు 5:15లో ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనడి. ఈ ఈజ్ వార్నింగ్. మీరు ఒకరినొకరు కరుచుకొని భక్షించుకుంటే బొత్తిగా నశించిపోతారేమో, జాగ్రత్త అని అంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవ లోకం యొక్క పరిస్థితి అలాగే ఉంది. ఒకరు ఒక వ్యక్తిని గురించి, ఒక క్రైస్తవుని గురించి ఒక వీడియో చేస్తే దానికి కౌంటర్ వీడియోని ఇంకొకరు చేస్తున్నారు. చేస్తూ ఒకరినొకరు కరుచుకుంటూ భక్షించుకుంటూ ఉన్నారు. అందుకే బొత్తిగా నాశనం అయిపోతుంది క్రైస్తవ్యం. ఇది చూసినప్పుడు అందరికీ కూడా ఎగతాళిలాగా కనిపిస్తుంది. క్రైస్తవ్యం అంటే ఎగతాళి అయిపోయింది. ఎందుకు అంటే ఒకరినొకరు కరుచుకొని భక్షించుకొని బొత్తిగా నశించిపోయేటువంటి వారుగా ఉన్నారు. అందుకే మనం ఎప్పుడు కూడా కరప్టింగ్ టాక్ అనేది ఉండకూడదు. ఎఫిషియన్స్కి రాస్తూ చాప్టర్ 4 verse 29లో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మీ అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్యకుడి. 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. 32, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎక్కడ క్షమించగలుగుతున్నాం? ఎవరైనా ఒక మాట అంటే మనం పడం. ఎవరైనా ఏదైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే దానికి వెంటనే కౌంటర్, చాలా శరవేగంగా మనం దానికి సమాధానం ఇచ్చేవారంగా ఉంటాం. కొందరి మాటలు ఎలా ఉంటాయంటే చాలా షార్ప్గా ఉంటాయి. షార్ప్ రిప్లైస్ వచ్చేస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ మనలను గురించి క్రైస్తవులు అందరూ కూడా ఇలాగే మాట్లాడతారు అని దేవునికి చెడ్డ పేరు వస్తుందేమో అనే ఆలోచన కూడా ఉండదు. క్రైస్తవులు లేదేం లేదు. మనకి గనక ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికైనా కానీ సిద్ధంగా ఉంటూ ఉన్నారు ప్రస్తుత కాల క్రైస్తవులు. కానీ ఒక రైచస్ పర్సన్, ఒక జ్ఞానవంతుడైనటువంటి వాడు తన యొక్క నాలుకను ఇతరులను ఎంకరేజ్ చేయడానికి తెస్సలోనికైలకు రాస్తూ 1 పత్రిక 4:18లో చెప్తున్నాడు, ఎంకరేజ్ వన్ అనదర్. ఇతరులను మనం ప్రోత్సాహపరిచే విధంగా మాట్లాడుతున్నామా, నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడుతున్నాం, లేదంటే ఎదుటి వారి యొక్క హృదయమును గాయం చేసే వారంగా మాట్లాడుతున్నామా? స్టర్ అప్ లవ్ అని అంటాడు హీబ్రూస్ చాప్టర్ 10 verse 24లో.
చాప్టర్ 10 verse 24లో, చాప్టర్ 10 verse 24 ఆఫ్ హీబ్రూస్ ఏమంటున్నాడంటే, మీరు సత్కార్యములను చివరిలో 25వ వచనంలో ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఒకనినొకడు పురికొల్పవలెనని, స్టరింగ్ అప్ లవ్, ప్రేమను పురికొల్పాలి. సత్కార్యము చేయడానికి పురికొల్పే విధంగా మన యొక్క మాటలు ఉండాలి. అంతేగాని మనం ఏదైనా ఒక మాట అంటే దానికి మనం వెంటనే శరవేగంగా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అనేది దైవవాక్యం మనకు ఈ ఉదయకాలమందు బోధిస్తుంది. verse 19 చూద్దాం. verse 19, 14-19 of Proverbs. This is the last verse we are meditating today. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. మనుషులు నోట నుండి వచ్చినది హృదయంలో నుండి వస్తుంది కనుక అది మనలను అపవిత్రపరుస్తుంది అని యేసు ప్రభువు మత్తయి సువార్త 15:18లో చెప్పాడు. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని చెప్పాడు. 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలోనే 34వ వచనంలో. సో మన యొక్క మాట నిజమాడు పెదవులు నిత్యము స్థిరంగా ఉంటాయి. ఎందుకనంటే మన హృదయం అంతా కూడా దేవుని యొక్క వాక్యంతో నింపుకున్నాము గనక. నింపుకున్నారా? సో నింపుకున్నట్టయితే ఆ మాటలు స్థిరంగా ఉంటాయి, నిత్యం స్థిరంగా ఉంటాయి. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉంటుంది. అబద్ధాలు చెప్తే ఇట్ ఈస్ లైక్ ఎ వెబ్ ఆఫ్ లైస్, తన నెత్తి మీదకే వస్తుందని మొట్టమొదటిగా 13వ వచనంను మనం ధ్యానం చేసినప్పుడు అనుకున్నాం కదా. సో వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఎవ్రీథింగ్ విల్ బి బ్రాట్ ఇన్ టు జడ్జ్మెంట్. కనుక మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఈ ఉదయకాలం అందు దేవుడి మాటల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పరిశీలన చేసుకోమని చెప్తూ ఉన్నారు. సో మన మాటలు మృదువైనవిగా, ఇతరులను పురిగొల్పే విధంగా, ప్రేమపూర్వకంగా, కోపమును చల్లార్చే విధంగా, కోపాన్ని రేపే విధంగా కాదు. అందుకే యేసు ప్రభు మాదిరిని మనము తీసుకొని, ఆయన దూషింపబడినా కూడా ఆయన దూషించలేదు, ఎవరిని బదులు పలకలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉన్నాడు. మరిది మనకు సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది, అది దేవుని యొక్క కృపను బట్టి. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మా మాట తీరును మేము పరిశీలన చేసుకొనుటకు మాకు కృప చూపించండి. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలములలో ఒకటి సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. ప్రభువా, మాకు అటువంటి సెల్ఫ్ కంట్రోల్ని అనుగ్రహించమని నాయనా, మాకందరికీ కూడా ప్రభువా మృదువైన మాటలు, కృపాసహితమైన మాటలు, ఇతరులకు తోడ్పడే విధంగా ఉండే మాటలు, ఇతరులను ఎంకరేజ్ చేసే విధంగా, స్టరింగ్ అప్ లవ్, ప్రేమను పురికొల్పే విధంగా మా మాటలు ఉన్నట్లు మా ప్రియులను మమ్మలను ఆశీర్వదించండి. మా పెదవులు నాయన కపటమైన వాటిని మాట్లాడకుండా ఎల్లప్పుడూ కూడా సత్యమునే పలికే వారంగా ఉండునట్లుగా మాకు కృప చూపించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. లెట్ us ఎగ్జామిన్ హౌ we are speaking. మనం ఏం మాట్లాడుతున్నామో. గుర్రాలకి అయితే కళ్ళాన్ని పెడతారు కంట్రోల్ చేయడం కోసం అని యాకోబు అంటాడు 3వ అధ్యాయంలో. నాలుక గురించి కూడా మాట్లాడతాడు. సో అది ఒక చిన్న అవయవం అయినా సరే ఇట్స్ లైక్ వైల్డ్ ఫైర్ అని చెప్తాడు. సో మన మాటలు ఆ విధంగా ఉన్నాయా, లేదంటే యేసు క్రీస్తు ప్రభు మాదిరిని అనుసరించేటువంటి మాటలుగా ఉన్నాయా అనేది
పరిశీలన చేసుకొనుటకు దేవుడు మనకు కృప చూపించునుగాక. ఆమేన్.